హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మీ అందరికీ ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది మామ్స్ ఏంటంటే చిన్నపిల్లలకి ముఖ్యంగా 6 months లోపు బేబీస్కి నిమ్ము పట్టిందని కానీ, అంటే గుండెల్లో నిమ్ము పట్టడం కానీ, లేదా కఫం పేరుకోవడం కానీ ఇలాంటివి ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు. అండ్ కోల్డ్ కాఫ్ కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి హోమ్ రెమెడీ ఏమైనా, సింపుల్ హోమ్ రెమెడీ ఏమైనా ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారు. సో ఈరోజు మీకు ఏంటంటే సింపుల్గా చేసుకునే ఒక చిన్న హోమ్ రెమెడీ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటో మనం ఇప్పుడు ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో మెయిన్లీ 6 monthsలో బేబీస్కి ఏంటంటే ఎక్కువగా వాటర్ పట్టకూడదు అని అంటారు. ఎందుకంటే డయేరియా, వాటర్ పట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి డయేరియా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మదర్ మిల్క్ తప్ప 6 monthsలో బేబీస్కి ప్రిఫరబుల్గా మదర్ మిల్క్ తప్ప ఇంకేమీ ఇవ్వకూడదు. ఒకవేళ మదర్ మిల్క్ సరిగ్గా లేదు అని అంటే ఫార్ములా మిల్క్ ఇవ్వచ్చు. అవి రెండు తప్ప బేబీస్కి వాటర్ ఇవ్వడం కానీ, లేదంటే వేరే హోమ్ రెమెడీస్ ఎక్కువగా యూజ్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేయకూడదు. 6 monthsలో బేబీస్కి ఏంటంటే హార్ష్గా ఉన్నవి అండ్ వేరేగా ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏమీ ట్రై చేయకూడదు. సో 6 monthsలో బేబీస్కి మనం ఈజీగా చేసుకోగలిగే ఇప్పుడు హోమ్ రెమెడీ అయితే చిన్న హోమ్ రెమెడీ మీకు చెప్పబోతున్నాను. అదేంటో మనం ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ టిప్కి మనకి కావాల్సింది తులసి ఆకులు ఫ్రెండ్స్. తులసి ఆకులు అందరి ఇంట్లోనూ ఉంటాయి కదా, తులసి ఆకులు తీసుకోండి. అలాగే తేనె, హనీ కావాలి. 1 స్పూన్ హనీ అయితే సరిపోతుంది. 1 స్పూన్ కూడా అవసరం ఉండదు, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. సో కొంచెం తులసాకులు, తేనె తీసుకోండి. ఈ రెండు ఉంటే చాలు. ముందుగా మనం తులసాకుల్ని బాగా వాష్ చేసేయాలి ఫ్రెండ్స్. మీరు వాష్ చేసినప్పుడే, ఇవి చిన్నపిల్లలకు కాబట్టి వాష్ చేసినప్పుడే కొంచెం కాచి చల్లార్చిన వాటర్తో క్లీన్ చేయండి ఆకుల్ని. సో మనం ఇందులో ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయం, జస్ట్ ఆకుల్ని క్రష్ చేస్తాం అంతే. బట్ ఆకుల్ని క్రష్ చేసినప్పుడు కొంచెం వెట్టగా ఉండాలి కాబట్టి కాచి చల్లార్చిన వాటర్తో క్రష్ చేయండి, సరిపోతుంది. దాంతోనే మనకి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. హ్యాండ్స్ కూడా క్లీన్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 month బేబీకి అయితే ఇలా 2-3 లీవ్స్ అనేవి సరిపోతాయి ఫ్రెండ్స్. 2-3 కన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఒక 2-3 ఆకులను తీసుకోండి. అవి మనం వాటర్తో వాష్ చేస్తాం కదా, దాంతోనే మనం ఇలా హ్యాండ్తోనే క్రష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే 2 ఆకులే కాబట్టి మనం దీన్ని వేరేగా దేంట్లోనూ క్రష్ చేస్తే జ్యూస్ అనేది ఎక్కువ రాదు. సో ఇలా హ్యాండ్ మీద క్రష్ చేసుకుని మీరు జస్ట్ దాన్ని క్రష్ చేశారంటే కొంచెం మనకి జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇలా ఒక 2 drops 3 drops జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయితే చాలు. 1 monthలో బేబీస్కి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కొంచెం తేనె, జస్ట్ 2 drops తేనె, అది తులసి జ్యూస్ ఒక 2 drops, తేనె ఒక 2 drops ఉంటే సరిపోతుంది. జస్ట్ వాటిని రెండింటిని మిక్స్ చేసి బాగా మిక్స్ చేసాను ఫ్రెండ్స్. 2 జ్యూస్ని తేనె 2 మిక్స్ అయిపోయి బాగా మిక్స్ చేసి జస్ట్ ఇలా వేలుతో తీసుకొని బేబీ నాలుగు అనేది రాయండి, సరిపోతుంది. 2 drops మాత్రం చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ ఆ 2 drops తీసుకొని బేబీ నాలుగు అనేది రాయండి, సరిపోతుంది. ఇంకా 2 months అబోవ్ బేబీస్కి అయితే మనం జస్ట్ ఆ తులసాకుల్ని తీసుకుని విడిగా క్రష్ చేయండి. మీకు ఇలా హ్యాండ్తో రావట్లేదంటే మీరు అలా విడిగా క్రష్ చేసుకుని పెట్టుకోండి. 3 months బేబీస్కి అయితే మనకి 4 to 5 లీవ్స్ అనేవి సరిపోతాయి. ఒకవేళ 6 months బేబీ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. మీకు క్వాంటిటీ ఏంటంటే 1/2 స్పూన్ అనేది చాలు. సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా, ఆ జ్యూస్కి తగ్గట్టుగా మీరు లీవ్స్ అనేవి తీసుకోండి. సో లీవ్స్ని ఇలా క్రష్ చేసేసుకుని దాన్ని అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు జ్యూస్ వస్తుంది కదా. నేను ఇవి కొన్ని ఆకులతోనే చేస్తున్నాను. నేను ఎంత క్వాంటిటీ కావాలో అన్ని ఆకులతో చేస్తున్నాను. మ్యాక్సిమం ఇవి ఒక 5-6 లీవ్స్ ఉంటాయి అంతే. ఆ 5-6 లీవ్స్తో నేను చేసిన జ్యూస్ ఇది. అంటే 1/2 స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. సో 1/2 స్పూన్కి ఎంత జ్యూస్ వస్తుందో దాంతో నేను తీసాను అనమాట. సో ఇలా ఎక్స్ట్రాగా ఉన్న తులసాకులు మీరు తీసుకోండి, తీయకపోయినా ఏమీ పర్వాలేదు. ఒకవేళ బేబీకి అడ్డుగా ఉంటుంది అంటే మాత్రం మీరు అలా లీవ్స్ని అంతా తీసేసి జస్ట్ ఆ జ్యూస్ ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం తేనె కలపాలన్నమాట. అది 1/2 స్పూన్, మనకి ఈ జ్యూస్ అనేది ఒక 1/2 స్పూన్ ఉంటుంది. తేనె ఒక 1/2 స్పూన్ కలిపితే చాలు. 1/2 స్పూన్ జ్యూస్ ఉంది అంటే తేనె 1/2 స్పూన్ కలపాలి. ఒకవేళ మీకు 1 స్పూన్ జ్యూస్ ఉంది అని అంటే 1/2 స్పూన్ తేనె కలపాలన్నమాట. మీకు ఒకవేళ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు అంటే జస్ట్ 1-2 drops వాటర్ అనేది వేసుకుని క్రష్ చేయండి ఫ్రెండ్స్, జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. 2:1 రేషియోలో మనం తేనెని అలాగే ఈ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే తీసేయండి ఫ్రెండ్స్, లేదు అంటే ఏం పర్వాలేదు. కొంచెం అవి ఉన్నా కానీ ఏమీ పర్వాలేదు, ఏం కాదు. సో ఇప్పుడు మనం అందులో కొంచెం తేనె అనేది కలుపుకుంటాము. జస్ట్ కొంచెం తేనె కలుపుకొని బాగా, నేను ఒక 1/2 స్పూన్ తేనె తీసుకుంటున్నాను అంతే, 1/2 స్పూన్ కూడా తీసుకోవట్లేదు. 1/2 స్పూన్ తేనె తీసుకొని కలుపుకుంటున్నాను. 1/2 స్పూన్ తులసి జ్యూస్కి మీరు 1/2 స్పూన్ తేనె కలుపుకొని రెండింటిని బాగా మిక్స్ చేసేయాలన్నమాట. సో 2 బాగా మిక్స్ చేసేయాలి. మొత్తం పూర్తిగా తేనె అంతా ఆ తులసి దాంట్లో డిజాల్వ్ అయిపోవాలన్నమాట.
సో ఇలా అయిపోయిన మీ జ్యూస్ని మీరు బేబీకి పట్టండి ఫ్రెండ్స్, మార్నింగ్ నైట్ పట్టండి. ఇది 6 months అబోవ్ బేబీస్ కూడా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ వాళ్ళకి ఈ క్వాంటిటీ అయితే సరిపోదు, అందుకని వాళ్ళకి ఎలా చేయాలి అంటే నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. 6 months అబోవ్ బేబీస్ కూడా మనం ఈ సేమ్ టిప్ అనేది యూస్ చేయొచ్చు వాటర్లో మరగబెట్టి. ఎప్పుడైనా మీరు దగ్గు వచ్చినా కానీ, జలుబు చేసినా, నిమ్ము పట్టింది అనుకున్నా, లేదంటే ఏమైనా పొట్టలో ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకున్న ఈ టిప్ తప్పకుండా యూస్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం ఇలా ఈ తులసిని యూస్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్లీ 6 months బేబీస్కి ఏమైనా కాఫ్ ఉన్నా కానీ, కోల్డ్ ఉన్నా, లేదంటే చెస్ట్లో నిమ్ము పట్టిన, కఫం పేరుకున్న, ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ పోతుందన్నమాట. మెయిన్లీ గొంతులో ఇన్ఫెక్షన్ ఉంటే అది క్లియర్ అవ్వడానికి తులసి మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తులసిని మనం పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. సో ఫస్ట్ 1-2 months బేబీస్కి ఏంటంటే జస్ట్ 1-2 drops అనేది మనం నాలుగుకి రాస్తే సరిపోతుంది, వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సిన అవసరం లేదు. 3-4 months బేబీస్కి ఏంటంటే ఒక పావు టీ స్పూన్ అనేది మీరు ఇది ఇస్తే సరిపోతుంది. అండ్ 5-6 monthsకి ఏంటంటే హాఫ్ టీ స్పూన్ అనేది ఇస్తే సరిపోతుంది. మెయిన్లీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అండ్ నైట్ పడుకునేటప్పుడు మనం ఇది కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్లీ నైట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నైట్ పడుకున్నప్పుడే వాళ్ళకి ఎక్కువగా ఈ నిమ్మ పట్టడము అండ్ స్లీప్ అనేది డిస్టర్బ్డ్గా ఉండడము, ఎక్కువగా దగ్గడం కానీ ఇలాంటివన్నీ నైటే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మనం డే టైంలో పోల్చుకుంటే మనకి కాఫ్ అనేది కానీ, కోల్డ్ అనేది కానీ నైట్ టైం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ నైట్ పడుకునే ముందు కంపల్సరీ ఇది ఇవ్వండి. దీనివల్ల ఏంటంటే ఒక 2-3 days ఇవ్వడం వల్ల వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. మీరు అది చూస్తారు, డైరెక్ట్గా రిజల్ట్ అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కాఫ్కి కానీ, ఇన్ఫెక్షన్కి కానీ రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేచిన వెంటనే మీరు ఇది ఇవ్వాలి. అండ్ అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఫీడింగ్ ఇచ్చేసిన తర్వాత కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నైట్ పడుకునేటప్పుడు ఇవ్వండి. 6 months బేబీస్కి ఈజీగా ఇవ్వచ్చు, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. సో చాలామంది వాము కూడా యూస్ చేస్తూ ఉంటారు. వాము ఏంటంటే చాలా హార్ష్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది చిన్నపిల్లలకి. సో 6 months బేబీస్కి ఏంటంటే అది బాగా హార్డ్గా ఉంటుంది అండ్ వాళ్ళు అది ఘాటుగా ఉంటుంది అనమాట. వాళ్ళు దాన్ని ఈజీగా తీసుకోలేరు. బట్ తులసి అనేది దానివల్ల ఎంత హార్డ్ ఏమి ఉండదు, మీరు ఈజీగా ఇవ్వచ్చు. వాళ్ళు కూడా తేనె కలుపుతాం కాబట్టి బాగా చప్పరిస్తారు, ఏం పర్వాలేదు. సో వాము యూస్ చేస్తాను అని అనే వాళ్ళకి ఏంటంటే వాముతో కూడా ఒక టిప్ ఉంది, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే 6 months బేబీస్కి అయితే ఇప్పుడు ఈ టిప్, 6 months అబోవ్ బేబీస్ కూడా మీరు ఈ తులసినే వాడచ్చు. సో సేమ్ దీనిలోనే, బట్ మనం వాటర్లో బాగా మరిగించుకుని తులసిని అందులో తేనె కలుపుకుని అనేది తాగొచ్చు. అదేంటో మీకు డీటెయిల్గా వేరొక వీడియోలో చేసి చూపిస్తాను. బట్ ఇప్పటికీ ఈ వీడియోలో అయితే 6 months బేబీస్కి మీరు ఇలా దీన్ని యూజ్ చేయండి. ఒక 2-3 days మీరు కంపల్సరీగా రెగ్యులర్గా యూజ్ చేస్తే బాగా ఎక్కువగా కాఫ్ ఉన్నా, బాగా ఎక్కువ కోల్డ్ ఉన్నా మీరు సిరప్స్ యూజ్ చేస్తూ కూడా మీరు ఈ టిప్ అనేది యూజ్ చేయొచ్చు. మీరు సిరప్ ఇవ్వచ్చు, ఒక 1/2 hour గ్యాప్ అనేది ఉంటే సరిపోతుంది. మీరు సిరప్స్ అనేది ఏమైనా డాక్టర్ మీకు ఇస్తే ఆ సిరప్స్ యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మీరు బేబీకి ఈ టిప్ కూడా యూజ్ చేయొచ్చు. దీనివల్ల బాగా రిలీఫ్ అనేది ఉంటుంది. కఫం ఏమైనా ఉంటే కఫం కూడా పోతుంది. అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తులసి వల్ల మీకు ఆ ఇన్ఫెక్షన్ కూడా పోతుంది అనమాట. సో ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ డ్రై కాఫ్కి తేనె అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇది బెస్ట్ హోమ్ రెమెడీ. సో డ్రై కాఫ్ ఉన్నా కూడా మీకు తేనె బాగా హెల్ప్ అవుతుంది, దానివల్ల డ్రై కాఫ్ కూడా చాలా తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ 6 months అబోవ్ బేబీస్ కూడా ఎలాగో నేను మీకు అది వేరే వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇప్పటికైతే మీకు ఈ వీడియోలో ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.